నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కీర్తిమూర్తులు మనకు అందించిన వారు డాక్టర్ బండి సత్యనారాయణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషిని సంతోషపెట్టే అనేక లౌకిక విషయాల్లో కీర్తి ఒకటి. మనిషి సహజంగానే కీర్తి కాముకుడు. ఎవరికైనా కీర్తి వస్తే వారు ఎంతగానో ఆనందిస్తారు. దాని నుంచి మరికొంత స్ఫూర్తిని పొందుతారు. కీర్తి స్వభావం అటువంటిది. మంచి పనులు చేసిన వారికి మంచి పేరు, తద్వారా కీర్తి ప్రతిష్టలు తప్పక దక్కుతాయి. మనం చేసే పనులను బట్టి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయనేది సత్యం. గురుస్థానంలో ఉండి ప్రసిద్ధులైన ఎందరో ఋషులు మనకు కనిపిస్తారు. వ్యాసుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇలా చాలామంది లోకంలో గురుశ్రేష్ఠులై విలసిల్లారు. ఆధునిక కాలంలోనూ గురు పరంపర కొనసాగుతోంది. యథాశక్తి వారు పేరు ప్రతిష్టలు పొందుతున్నారు. మరికొందరు వారికి ఇష్టమైన పనిలో ప్రావీణ్యం సంపాదిస్తారు. వారు ఆ పనిలో నిష్ణాతులై కీర్తి పొందుతారు. నలమహారాజు, భీమసేనుడు ఈ విధంగా పేరు గడించిన వారే. వారు పాకశాస్త్ర ప్రవీణులు. లోకంలో నలభీమ పాకం అనే నానుడి కూడా ఉంది. పాండవులు ఎప్పుడూ ధర్మం వైపే ఉన్నారు. వారు ఊరికి ఎప్పుడు ఉపకారమే చేశారు. సత్కార్యాలతో శాశ్వత కీర్తి గడించారు. అలాగే చేతికి ఎముక లేకుండా దానం చేసిన కర్ణుడు ఎనలేని కీర్తిని పొందాడు. లోకహితకరమైన కార్యాలు చేయడం ద్వారా శివ చక్రవర్తి, దదీచి మొదలైన వారు ఎంతో కీర్తిని ఆర్జించారు. మమ్మటుడు తన కావ్య ప్రకాశం గ్రంథంలో కావ్యాలు రాయడం వల్ల కలిగే ప్రయోజనాల జాబితా ఇచ్చాడు. కావ్యం యశస్సే అంటూ కావ్యాలు రాయడం వల్ల కీర్తి వస్తుందని చెప్పాడు. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, భానుడు మొదలైన మహాకవులు లోక ప్రశస్తమైన కృతులు రాసి ఎంతో కీర్తిని పొందారు. తెలుగు సాహిత్యంలో కవిత్రయం, పోతన, శ్రీనాథుడు గొప్ప గొప్ప కావ్యాలు రాసి ఘనమైన కీర్తి సంపాదించుకున్నారు. ఈ పరంపర నేటికి కొనసాగుతోంది. సమాజంలో కొందరికి దానం చేయడం వల్ల కీర్తి దక్కుతుంది. ఇంకొందరికి మంచి వ్యక్తిత్వం వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మరికొందరికి వారు చేసే సేవల ద్వారా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శ్రీమతి డొక్కా సీతమ్మ లాంటి వారికి అన్నదానం చేయడం వల్ల నిరుపమానమైన కీర్తి ప్రతిష్టలు లభించాయి. స్వామి వివేకానంద లాంటి వారు ఉన్నతమైన వ్యక్తిత్వం ద్వారా విశ్వవిఖ్యాత కీర్తి గడించారు. మదర్ తెరేసాకు ఆమె సేవల ద్వారా ఎనలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. సమాజంలో ఎప్పుడూ ఎంతోమంది ధాతృత్వం వల్ల ప్రఖ్యాతి పొందుతున్నారు. చిత్రలేఖనం వంటి లలిత కళలు సైతం కొందరికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. కేరళకు చెందిన రాజా రవివర్మ, తెలుగువారైన దామెర్ల రామారావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు. సిద్ధేంద్రయోగి నాట్యశాస్త్రం వల్ల ప్రసిద్ధి చెందారు. ఇటువంటి వారి కీర్తి చంద్రికలు ఆచంద్ర తారార్కం ప్రకాశిస్తూ ఉంటాయి. అయితే సమాజం ఎప్పుడూ ఒకటి గమనించాలి. ఇంతమంది మహానుభావులు ఆయా రంగాల్లో అంతటి విజయాలు సాధించింది కేవలం కీర్తి ప్రతిష్టలు పొందాలని కాదు. అది వారి వారి ప్రతిభా వైదుష్యమని గ్రహించాలి. అర్హులైన వారందరికీ కీర్తి దక్కుతుంది. అర్హత ఉంటే ఎవరినైనా ఎప్పుడైనా పేరు ప్రఖ్యాతులు వెతుక్కుంటూ వస్తాయి. అందులో లోక కళ్యాణకారకమైన పనులు చేసే వారిని కీర్తి ప్రతిష్టలు తప్పకుండా వరిస్తాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.